చేశామని మేము చెబుతున్నామండి. మీరు 9 నెలలైనా ఈ రోజు వరకు సూపర్ 6 లో ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటైనా అమలు చేశారా అని సూటిగా ప్రజా గొంతు ప్రశ్నిస్తున్నాను సార్. 9 నెలలు మీకు చాలదా కాలం? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుకుంటూ కూర్చున్నారు. ఏమంటే గత ప్రభుత్వం లోపం అంటున్నారు, చూస్తే భయం వేస్తుంది అంటున్నారు. ఇవన్నీ మీకు అర్థం కాలేదా? మీకు అనుభవాలు లేవా? 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ కదా చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా. బడ్జెట్ వ్యవహారాలు ఆయనకు తెలియనివా? ప్రభుత్వ ఆదాయం ఆయనకు తెలియందా? ఇవన్నీ తెలియకుండా సూపర్ 6 వాగ్దానాలు ఎందుకు ఇచ్చారు? ఇచ్చి 9 నెలలు అవుతున్నా సరే ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేకపోయారు? అమలు చేయడం సాధ్యం కాదని సూక్తి ముక్తావళి ఎందుకు చెప్తున్నారు? ఈ మాటలు వినడానిక మిమ్మల్ని ఎన్నుకోవాల్సి వచ్చింది? ఈ పరిస్థితి ఎందుకు మాకు వచ్చింది? దుబాడి గారు మీరు చేసిన తప్పులు మీరు చేసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా లిస్ట్ ట్రేస్ చేశారట. ఒక్కొక్కరిని మీ భాషలోనే ఎత్తేస్తారట త్వరలోని. ఆల్రెడీ సార్, ఒకవేళ ఎత్తేయాలనుకుంటే జైల్లో పెడతారు. జైల్లో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు. ఒకవేళ నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, వైసీపీ పార్టీ నుంచి మాట్లాడుతున్నా, ఈ ప్రభుత్వ భాగస్వాములుగా కూడా ఉన్నాను, ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నాను ఎమ్మెల్సీగా. నేనేమైనా అవినీతి చేశానా? అక్రమాలు చేశానా? దోపిడీలు చేశానా? భూ కబ్జాలు చేశానా? లంచం తీసుకున్నానా? అవినీతి చేశానా? తీయండి, తీసి కేసులు కట్టండి, జైల్లో వేయండి, తప్పేం లేదే. మేము జైల్లో వెళ్ళడానికి మేము ఒకవేళ నేరం చేస్తే, తప్పు చేస్తే మీరు వేసిన శిక్షకి మేము శిరసావిస్తామండి. మేము అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామండి. ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించడమే తప్పైతే, అడగటమే తప్పైతే, నేను ఈ రకంగా మాట్లాడటమే తప్పైతే, అందువల్ల మాకు జైలుకి పంపాలని మీరు అనుకుంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనుకుంటే చేయండి సార్, చేయండి, తప్పేం లేదు. ఏంటి అది కాదు దువాడి గారు ఒకసారి విజువల్ చూడండి. 2.0 ఏదో రోబో పెట్టి రజనీకాంత్ సినిమా దానిలాగా జనసేన నాయకులు దాన్ని ట్రోల్ చేస్తున్నారు, జగన్ 2.0 అని. సార్ వర్మ గారు, వాళ్ళకి ట్రోల్స్ తప్ప ఇంకోటి తెలియదు సార్. ప్రశ్నిస్తామన్న నోరు మోగపోయిందేమి సార్? ఇప్పుడు ఎందుకు సార్ ప్రశ్నించదు? సూపర్ 6 నేను ప్రశ్నించాను కదా, సూపర్ 6 పెద్ద అంబక్కని, మోసమని. మరి దాని గురించి ప్రశ్నించరేం సార్? ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? ప్రశ్నించకుండా సీజ్ ది షిప్ అంటారే సార్? షిప్ కి మీకు సంబంధం ఏంటి సార్? ఇంటర్నేషనల్ షిప్ ని మీరెలా సీజ్ చేస్తారు సార్? సీజ్ చేసిన రైస్ షిప్ లోకి వెళ్తే దానికి కారకులు ఎవరు సార్? కారకులైన మంత్రిని ఎందుకు అడగరు సార్? అక్కడ ఎమ్మెల్యే ఎందుకు అవమానపరుస్తారు? ఓకే, మరొక అంశం శ్రీనివాస్ గారు, ఇదిగో ఇందాక నేను ర్యాంకుల గురించి చెప్పాను. ఇదిగో ఇంత పారదర్శకంగా మేము చేస్తున్నాము, మా పాలన ఎలా ఉంది, ర్యాంకులు ఇదే అని చెప్పి చూపిస్తున్నారట సార్. వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ర్యాంకింగ్స్ కాదు, 9 నెలల్లో తెలుగు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ర్యాంక్ 0, బిగ్ జీరో. ఓకే వర్మ గారు, ఏంటి బిగ్ 0 తెచ్చుకున్నారట 9 నెలల్లో? 9 నెలల్లో పచ్చకాలంలో వచ్చిన వాళ్ళకి అలాగే కనపడతాయి. బిగ్ జీరోలో ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. ఆ 2 పాయింట్ తీసేస్తే జీరోలో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఇక్కడ 6,33,000 కోట్లు దగ్గర ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. టీసీఎస్ వస్తుంది, గూగుల్ వస్తుంది. మొన్నటి వరకు ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవడు రాలేదు. కనీసం ఎక్కడన్నా దావోస్లో సమ్మిట్ ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళారు, అక్కడ మాట్లాడారు, వాళ్ళందరూ విజిట్ చేస్తారు, ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది. ఆ విధంగా ప్రభుత్వం ఒక పక్కన సంపద సృష్టిస్తూ అన్ఎంప్లాయ్మెంట్ క్లియర్ చేస్తూ, రెండో పక్కనే మరి ఏదైతే సూపర్ 6 ఉందో ఇది ఇంప్లిమెంట్ చేస్తా